అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం దేశమంతా కోటి కళ్లతో ఆతృతగా ఎదురుచూస్తోంది. దేశమంతా శ్రీరామనామం ప్రతిధ్వనిస్తోంది. ఇలాంటి సమయంలో శ్రీరాముడితో అనుబంధం ఉన్న ఆలయాలు, ప్రాంతాలపై అందరి దృష్టి పడింది. దక్షిణ భారతదేశంలో, అందులోనూ తెలంగాణలో అలాంటి ప్రాంతం ఒకటి ఉంది. అది రాముడు నడయాడిన నేల, నిత్యం రామనామం ప్రతిధ్వనించే నేల. శతాబ్దాలు గడిచినా ఇంకా ఆ రామయ్య గుర్తులు పదిలంగా దాచుకున్న నేల అది. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడుంది? రామయ్య పాదాల గుర్తులు ఎలా ఉన్నాయి? ఆ ప్రాంతానికి శ్రీరాముడు ఎందుకు వచ్చారు? ఒకనాడు ఇదంతా దండకారుణ్య ప్రాంతం. రాముడు నడయాడడంతో మొత్తంగా రాముని అడుగులే ఈ ఊరికి పేరుగా స్థిరపడ్డ పరిస్థితి. అయితే ఈ కథ విశేషాలేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయినైనా కాకపోతేనే రామపాదము తాకగా అంటూ ఓ పాట ఉంటుంది. అంటే జీవం ఉన్నవే కావు, జీవం లేని రాళ్ళు రప్పలు సైతం ఆ రాముడి పాదం తాకితే జన్మ ధన్యమని భావిస్తూ ఉంటాయి. రాముడి పాదం తాకి రాయి అహల్యగా మారినట్టు అదే శ్రీరాముడి అడుగులు పడటంతో ఓ ప్రాంతానికి రామడుగు అని పేరొచ్చింది. ఆ ప్రాంతం మరెక్కడో లేదు, కరీంనగర్ జిల్లాలోనే ఉంది. ఈ గ్రామం మీదుగా రాముడు నడిచి వెళ్లడంతో దీనికి రామడుగు అని పేరొచ్చింది. రాములోరు అడుగు పెట్టిన ప్రతి ప్రాంతానికి ఓ విశిష్టత ఉంటుంది. అక్కడ ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఆయన వెళ్లిన ప్రతి దారిలో ఏదో ఒక ఆనవాళ్లు ఉంటాయి. అలానే రామడుగులోనూ ఆయన ఆనవాళ్లు పదిలంగా ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేళ కరీంనగర్ జిల్లాలోని రామడుగు గ్రామంపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం మనం ఉన్న ఊరు రామడుగు. రాముని అడుగులతోని దీనికి రామడుగు అని స్థిరపడ్డట్టుగా ఇక్కడ చారిత్రకులు, అదేవిధంగా స్థానికులు చెప్పే విషయం. మనం చూస్తున్న ఈ రాయి ఖచ్చితంగా చారిత్రకమైంది. ముఖ్యంగా దీనిపైన మనం చూడవచ్చు హనుమాన్ విగ్రహాలతో పాటుగా ఇదే రాయి పైన రెండు పెద్ద పాదాలు, అడుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి శ్రీరాముడు నడయాడిన ప్రాంతము, ఆయన అడుగులుగానే ఇక్కడ చెప్తుంటారు. అందుకే ఈ ప్రాంతంలో ముఖ్యంగా దీనికి రామడుగు అనే పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు. మొత్తంగా అయితే ఒకవైపు అయోధ్య నగరంలో వైభవంగా రామునికి సంబంధించిన మందిర నిర్మాణానికి, ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడుతున్న క్రమంలో రాముని అడుగుతోనే రామడుగుగా పేరుగాంచిన ఈ ఊర్లో మాత్రం ఒక చారిత్రకమైన ఒక రాయి మనకు కనిపిస్తుంది. ఈ చారిత్రకమైన ఈ శిల్పాలు కనిపిస్తున్న ఈ రాయికి మొత్తంగా అనాదరణకు గురవుతూ పూర్తిగా నిరాదరణతోని ఎక్కడ చూసినా కూడా ముళ్ళ కంచెలు, అదేవిధంగా శ్మశానాల్లో ఇది కొలువై ఉన్న పరిస్థితి. అయితే ఈ చారిత్రకమైన ప్రాంతంలో చాలా విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి. మనం చూడవచ్చు, చెరువు వెనుకకున్న కొండలను మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ ఒకటి మునుల కొండ అని ఉంటుంది. ఈ మునుల కొండలో వచ్చి ఎవరైనా మొక్కుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్లకు పిల్లలు సంతానం అవుతారని చెప్పేసి ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆ పుట్టిన పిల్లలకు కూడా మునీశ్వరు, మునీందరు ఈ విధంగా పేర్లు పెట్టుకుంటున్న సంస్కృతి కూడా మనకు ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. అయితే రామడుగుతో పాటుగా మనకు రాముడు సంచరించిన దండకారుణ్య ప్రాంతం అంతా కూడా మనకు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రామడుగు నుంచి రామగిరి కిల్లా వంటి ప్రఖ్యాత ప్రదేశంతో పాటుగా మరొక వైపు ఈరోజు మనం ఒక నగరంగా చెప్పుకుంటున్న రామగుండానికి కూడా రాముని గుండాల అని చెప్పేసి మొట్టమొదటి పిలిచేవారు అని చెప్పేసి కూడా చెప్తుంటారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా దండకారణ్యంలో రాముడు సంచరించాడు అనేందుకు ఇవన్నీ కూడా ఆనవాళ్లుగా మనం చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో రామడుగు అనే గ్రామానికి చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు రామడుగు మండలం కూడా అయింది. ఈ ప్రాంతం నుంచి రాముడు వనవాసం కోసం వెళ్లారు. అంతేకాదు ఓ బండపై రాముడి అడుగులు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి. రాముడు ఇక్కడ అడుగు వేయడంతో రామడుగు అని దీనికి పేరు వచ్చింది. అంతేకాదు ఈ రామడుగు పక్కన ఎత్తైన కొండలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రోజుల పాటు రాముడు నివసించి తరువాత రామగిరి కిల్లా మీదుగా భద్రాచలం వైపు వెళ్లినట్టు చెబుతూ ఉంటారు. ఈ రాయి మీద సీతారాములు, హనుమాన్ రూపాలు చూడవచ్చు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావడంతో అందరి దృష్టి రామడుగుపై పడింది. ఇప్పుడు కడెం ఉన్నదా, కడెంలో ఒక పూజ, అక్కడ నుండి నడుచుకుంటూ ఈ రాముడు కూడా వచ్చి ఈ బండ ఏదైతే రాయి అయితే ఏదైతే ఉంటుందో దాని మీద అడుగు పెట్టిండు. ఆ అడుగు 2 ఫీట్ల వెడల్పు ఉంటుంది. రాముడు 12 ఫీట్ల పొడవు ఉంటాడు కాబట్టి అది తాతలు ముత్తాతలు ఉండి దాని సాంప్రదాయంగానే మాకు చెప్తూ వచ్చారు. రాముడు అడుగు పెట్టే ఊరు కాబట్టి రామడుగు అనే పేరు వచ్చింది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇది డెవలప్మెంట్ లేదు. మేము డెవలప్ చేయాలని చెప్పేసి ఉద్దేశించి గవర్నమెంట్ను కూడా కొంత స్థలం కేటాయించాలి. కేటాయించిన తర్వాత మేము చందాల ద్వారా మేము కూడా గుడి నిర్మించుకుందామని చెప్పేసి కొన్ని రకాలుగా మేము ఆలోచన చేసినాం. కానీ మా పాలకులు నిర్లక్ష్యం వలన ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా అయిపోయింది. రామడుగు అనేది కుంటుపడిపోయింది. పూర్తిగా డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోయింది.
రామడుగులో రాముడి గుర్తులు చూసి తరించేందుకు చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. శ్రీరామ నవమి రోజున ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. స్థానికులే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చి రాముడి పాదాలు చూసి తరిస్తూ ఉంటారు. ఈ రామడుగులో శిల్పులు కూడా ఎక్కువగానే ఉంటారు. వివిధ రకాల శిల్పాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతూ ఉంటారు. ఇక్కడ తయారు చేసే శిల్పాలకు తెలంగాణ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతం అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయింది. కనీసం ఇక్కడికి రావడానికి సరైన దారి కూడా లేదు. అయోధ్య రామమందిర నిర్మాణం నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో రాముడు నడయాడిన ప్రాంతాలపైన కూడా ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామడుగు అనే ప్రాంతంలో ఉన్నాం. ఈ రామడుగు అనే ప్రాంతంలో ఇప్పుడు ఒకవైపు అయోధ్య నిర్మాణంతో మొత్తంగా జనం దృష్టిని ఆకర్షిస్తున్న క్రమంలో ఇలాంటి చారిత్రక ప్రదేశాలపైన కూడా ప్రభుత్వాలు దృష్టి సారించి కొంత ఇటువైపు జనం ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి, అదేవిధంగా నిరాదరణకు గురవుతున్న ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే డిమాండ్ అటు చరిత్రకారులతో పాటుగా మరొకవైపు స్థానికుల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, రామడుగు.